ఒక విషయం గుర్తుపెట్టుకో, క్విట్ చేయొద్దు. ఎన్ని అవాంతరాలు వచ్చినా సరే నువ్వు అనుకునింది జరిగేదాకా ఆగద్దు. లైఫ్లో ఏదో ఒకటి చెయ్యాలి, సక్సెస్ అవ్వాలి అని బలంగా కోరుకున్న వాళ్ళ కోసమే ఈ టాక్ డెడికేట్ చేస్తున్నా. వెల్కమ్ టు ద మను టాక్ స్టూడియో. జనరల్గా బయట వాళ్ళు నీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు, నీకు ఎలా కోఆపరేట్ చేస్తున్నారు అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, ఇంటర్నల్గా నీకు నువ్వు ఏం ఫీల్ అవుతున్నావు, నీ గురించి నువ్వు ఎంత కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతున్నావు అనేది అనదర్ ఆస్పెక్ట్. ఈ రెండు ఆస్పెక్ట్స్ని పక్కపక్కన పెడితే నువ్వు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది దేనికంటే నీ గురించి నువ్వు ఏం ఫీల్ అవుతున్నావు అనే దాని గురించి, బయట వాళ్ళ గురించి కాదు. అండ్ ఏది చేసినా సరే నీ న్యాచురల్ స్థితిని నువ్వు కోల్పోకుండా నువ్వు అన్నీ చేయగలుగుతున్నావా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మెయిన్గా మీరు ఒక గోల్ పెట్టుకొని మీరు దాని మీద వర్క్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఒక పాత్ ఎంచుకున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మీరు అనుకున్నట్టు జరగకపోవచ్చు, ఆ పాత్ అనేది అంత సాఫ్ట్గా ఉండకపోవచ్చు, అండ్ మీకు రిజెక్షన్స్ ఎక్కువ రావచ్చు. అండ్ మీకు దగ్గర వాళ్ళైనా సరే వాళ్ళ మాటలతో మిమ్మల్ని డీమోటివేట్ చేయడానికి ట్రై చేస్తుండొచ్చు. సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరేమీ స్పెషల్ కాదు, ప్రతి ఒక్కరికి ఇలాగే జరుగుతుంది. ఎవరికి సక్సెస్ అనేది పూలబాట అయితే కానే కాదు. కొంతమందికి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ తాతల దగ్గర నుంచి కూడా ఆస్తులు వచ్చి ఉంటాయి, అండ్ కొంతమంది జీరో నుంచి స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు. మరి కొంతమంది ఇనిషియల్గా కొంత ఆస్తి ఉంటుంది, మధ్యలో పోగొట్టుకుంటారు, ఒకసారి పడిపోయినా సరే మళ్ళీ వాళ్ళు కాన్ఫిడెంట్గా లేచి ఇంతకుముందు ఉన్నదానికంటే ఎక్కువ సక్సెస్ అనేది చూస్తారు. సో ఇక్కడ నువ్వు ఎక్కడి నుంచి వచ్చిన వాడు సరే, నీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా సరే, నువ్వు మేలా ఫిమేలా లేకపోతే రిచ్చా పూరా ఏదైనా సరే, నువ్వు నీ లైఫ్లో ప్రోగ్రెస్ అవ్వాలనుకున్నప్పుడు, ఏదైనా సాధించాలనుకున్నప్పుడు అందరికీ అదే రకమైన ఆటంకాలు ఉంటాయి. చాలామంది డిస్కరేజ్ చేస్తారు, అందరూ ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండరు, నీ ఎన్విరాన్మెంట్ నీకు సపోర్ట్ చేయకపోవచ్చు. సో ఇక్కడ సక్సెస్ అయ్యే వాళ్ళకి ఫెయిల్ అయ్యే వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే, నీ మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. నీది ఎంత స్ట్రాంగ్ మైండ్ సెట్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ వీక్ మైండ్ సెట్కి స్ట్రాంగ్ మైండ్ సెట్కి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఊర్లో రమేష్ సురేష్ ఉన్నారు. వాళ్ళిద్దరికీ సేమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం వచ్చింది. సో రమేష్ వచ్చేసి ఆ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేసి, దాని జోలికి ఇంకోసారి వెళ్ళకుండా అవాయిడ్ చేసి కంప్లీట్గా డిఫరెంట్ పనులకి వెళ్ళిపోయాడు. కానీ సురేష్ ఆ ప్రాబ్లమ్ని అనలైజ్ చేసి దాన్ని అర్థం చేసుకొని రూట్స్ వరకు వెళ్ళి ఆ ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని ద సొల్యూషన్ కోసం వెతకడం స్టార్ట్ చేసినాడు. తనకు వెంటనే కాకపోయినా ఒక టైంకి సొల్యూషన్ దొరికింది, తను అనుకునింది చేయగలిగాడు. సో ఇక్కడ మీరు రమేష్ లాగా ఆలోచిస్తున్నారా, సురేష్ లాగా ఆలోచిస్తున్నారా అనేది మీరే డిసైడ్ చేసుకోండి. అండ్ ఆల్సో మీరు గోల్స్ పెట్టుకొని ఆ గోల్స్ మీద వర్క్ చేసేటప్పుడు చాలాసార్లు మీ సొంత థాట్సే మీకు అనుకూలంగా ఉండవు. ఈ పని నేను చేయగలనా లేదా అనేది మీ మైండ్లో మీకే, మీ ఓన్ థాట్సే మీకు డౌట్స్ పుట్టిస్తూ ఉంటాయి. సో ఇలాంటప్పుడే మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవడానికి మీరు కొన్ని పాజిటివ్ అఫర్మేషన్స్ రాసుకొని పదే పదే చదువుకుంటుండాలి. అండ్ ఆ అఫర్మేషన్స్ ఎలా ఉండాలంటే, మీకు డౌట్ వచ్చినప్పుడు మీరు చదువుకుంటే మీ మెల్లమెల్లగా మీ సబ్కాన్షియస్ మైండ్లో ఈ అఫర్మేషన్స్ నేను సాధించగలను అనే స్ట్రాంగ్ మైండ్ సెట్ అనేది మీ మైండ్లో, సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయిపోవాలి. అండ్ ఈ సబ్కాన్షియస్ మైండ్ ఎలా వర్క్ అవుతుంది, దాన్ని మీ సక్సెస్ కోసం ఎట్లా యూజ్ చేసుకోవాలి, సబ్కాన్షియస్ మైండ్ని ఎట్లా రీప్రోగ్రామ్ చేసుకోవాలనే విషయం మన ప్రీవియస్ టాక్లో మాట్లాడుకున్నాం. అది ఖచ్చితంగా నీకు ఉపయోగపడుతుంది, ఒకసారి చూడండి. అండ్ ఆల్సో మనం రిజెక్షన్స్ని ఎట్లా హ్యాండిల్ చేయాలనేది కూడా అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు మీ గోల్స్ మీద వర్క్ చేసేటప్పుడు కొంతమందిని మీరు హెల్ప్ కోసం అప్రోచ్ అవుతారు. సో ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు రిజెక్ట్ చేసింది మిమ్మల్ని కాదు, మీరు తీసుకెళ్ళిన ఆఫర్ని. సో ఈ ఒక్క విషయం డిఫరెన్స్ అర్థం చేసుకుంటే ఎప్పుడైనా నెక్స్ట్ టైం మీకు రిజెక్షన్స్ వచ్చినప్పుడు డిసప్పాయింట్ అవ్వరు. ఒకరు కాకపోయినా ఇంకొక 10 మందిని అప్రోచ్ అవ్వడానికి మీకు ఒక పాజిటివ్ ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. సో ఇది ఎస్పెషలీ సేల్స్ టీంలో పనిచేసే వాళ్ళు, అలాంటి వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం. సో ఇప్పుడు ఇదంతా ఓకే, అందరూ చేసే ఒక కామన్ మిస్టేక్ గురించి మాట్లాడుకుందామా? ఎవరైనా ఒక గోల్ పెట్టుకొని సపోజ్ జనవరి 1 నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. జనవరి, ఫిబ్రవరి, మహా అంటే మార్చ్కి దాన్ని వదిలేస్తారు. సో 90% ఆఫ్ ది పీపుల్ దే జస్ట్ ఇగ్నోర్ దేర్ గోల్స్. ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఫస్ట్ 1 or 2 monthsలోనే ఎందుకు వాటిని వదిలేస్తారు? ఇది యాక్చువల్గా న్యాచురల్ స్టేట్ ఆఫ్ ది మైండ్. ఇది అందరికీ కామన్గా జరిగేది.
ఎప్పుడైనా సరే ఒక పని స్టార్ట్ చేసినప్పుడు అది స్టార్ట్ చేసినప్పుడు ఉన్న ఎగ్జైట్మెంట్ కానీ ఏదైనా సరే అది త్రూ అవుట్ ఆ పని అయ్యేంత వరకు క్యారీ చేయడం అనేది ఎవరికైనా కష్టమే. ఇక్కడే మీరు ఒక చిన్న ట్రిక్ అప్లై చేసినట్టయితే మీ గోల్ అచీవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అదేంటంటే మీరు పని స్టార్ట్ చేసే ముందే మీరు ఎందుకు నేను దీన్ని స్టార్ట్ చేస్తున్నాను, ఇది సక్సెస్ఫుల్గా నేను కంప్లీట్ చేసిన తర్వాత నాకు కలిగే లాభాలు ఏంటి, తర్వాత నాకు వచ్చే రెస్పెక్ట్ ఎలా ఉంటుంది, తర్వాత నాకు నేను ఎలా కనిపిస్తాను, ఇలాంటివి ఒక స్టేట్మెంట్ లాగా మొత్తం ఒక పేపర్లో రాసుకొని మీకు అందుబాటులో ఉన్న ప్లేస్లో పెట్టుకొని దాన్ని పదే పదే చదువుకుంటుండండి. ఎస్పెషలీ మీకు ఎప్పుడైనా డిస్కరేజింగ్గా ఉన్నప్పుడు, మీరు ఆ పనిని వదిలేయాలనుకున్నప్పుడు, మీరు లేజీగా అనిపించినప్పుడు, ఇట్లాంటి టైమ్స్లో మీరు చదువుకుంటే మిమ్మల్ని కొంచెం ముందుకు డ్రైవ్ చేసేలాగా మీ గోల్ సక్సెస్ఫుల్గా అచీవ్ చేసేలాగా మీకు ఎంకరేజింగ్గా ఉండొచ్చు. అండ్ మీరు మోటివేషన్ ఎక్కడి నుంచి ఎంత తీసుకున్నా కూడా మీరు డిసిప్లిన్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు డిసిప్లిన్ అంటే తెలుసు కదా, మీరు వినే ఉంటారు. ఆ మూమెంట్లో మీకు ఏమనిపించినా, మీ మూడ్ ఎలా ఉన్నా మీరు చేయాల్సింది చేయాలి ఆ టైంలో. అండ్ మనం ఇక్కడ లోటస్ ఫ్లవర్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకోవాలి. ఇప్పుడు లోటస్ ఫ్లవర్ ఎలాంటి ఎన్విరాన్మెంట్లో పెరుగుతుంది, అది ఉండే చోట మొత్తం చెత్త పాచి అంతా అదే ఉంటుంది వాటర్లో. అలాంటి ప్లేస్లో లోటస్ అనేది ఉంటుంది. అండ్ అటువైపుగా వెళ్తున్న వాళ్ళ దృష్టి ఎప్పుడైనా సరే ఆ చెత్త మీద కంటే ఆ లోటస్ ఫ్లవర్ మీదకి ఎక్కువ వెళ్తుంటుంది. ఇప్పుడు ఆ లోటస్ ఫ్లవర్ క్వాలిటీస్ సేమ్ అవే తీసుకొని ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ కూడా అలాంటి అప్లై చేసుకుంటే మీ ఎన్విరాన్మెంట్ ఎలాంటిదైనా సరే, మీకు డిస్కరేజింగ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నా, మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీకు సపోర్ట్ చేయకపోయినా, మీరు అనుకున్నది మీరు ఇంటర్నల్గా మీరు ఫోకస్ చేస్తూ మీ సెల్ఫ్ గ్రోత్ మీద మీరు ఫోకస్ పెట్టి మీరు చేయాలనుకున్న దాని మీద మీరు ఫోకస్ పెట్టి చేస్తూ పోతూ ఉంటే మీ ఎన్విరాన్మెంట్ ఎలా ఉన్నా సరే మీరు షైన్ అవుతారు. సో ఇప్పుడు అవతల వాళ్ళు మిమ్మల్ని అనే మాటలను ఎట్లా తీసుకోవాలంటే, లోటస్ ఫ్లవర్ అంటే తామర పువ్వు తన మీద పడ్డ బురదని ఎట్లయితే నిలుపుకోకుండా జారిపోయి తన సెల్ఫ్ స్థితిని ఎలాగైతే అలాగే పెట్టుకుంటుందో, సేమ్ అలాగే మిమ్మల్ని ఎవరైనా సరే నెగిటివ్గా ఏదన్నా అన్నప్పుడు ఆ నెగిటివ్ మాటలను ఆ మరకలు మీకు అంటుకోకుండా అండ్ మీరు చేసే పని మీద నుంచి మీరు డైవర్ట్ అవ్వకుండా మీ న్యాచురల్ స్థితిని కోల్పోకుండా మీరు స్థిరంగా ఉండేటట్టు ట్రై చేయాలి. అండ్ మీ గోల్స్ సాధించడానికి ఎప్పుడైనా సరే ముందుకే ట్రావెల్ చేయండి. క్విట్ చేసిన వాళ్ళని ఎప్పుడు సమాజం గుర్తుపెట్టుకోదు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే సక్సెస్ఫుల్గా అది ముందుకెళ్ళే వాళ్ళని మాత్రమే ఈ సమాజం గుర్తుపెట్టుకుంటుంది. అలాంటి కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ మీకు కావాలనుకుంటే నెవర్ క్విట్. అండ్ ఇంకొక ఫన్నీ థింగ్ ఏంటంటే, మీరు సక్సెస్ అవ్వకుండా మిమ్మల్ని నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేసేది కూడా ఈ సమాజమే. సో మీరు సక్సెస్ అయ్యేంత వరకు ఈ సమాజాన్ని పట్టించుకోవద్దు. మీరు ఏదనుకుంటున్నారో దాని మీద మాత్రమే ఫోకస్ పెట్టుకొని దేన్ని మీ ఎన్విరాన్మెంట్ని పెద్ద సీరియస్గా తీసుకోకుండా మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. వన్స్ మీరు సక్సెస్ అయిన తర్వాత మీకు రెస్పెక్ట్ ఇచ్చేది కూడా ఈ సమాజమే. సో ఇలాంటి విషయాలు మీరు అర్థం చేసుకుంటే మీ పీస్ ఆఫ్ మైండ్ పోగొట్టుకోకుండా మీరు మీ గోల్స్ మీద వర్క్ చేసుకొని సక్సెస్ వైపు ట్రై చేస్తారు. అండ్ మీ న్యాచురల్ స్థితి అనేది ఒకటి ఉంటుంది కదా, మీ వర్క్ స్టార్ట్ చేసే ముందు ఎలాంటి స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటుందో, సో చేసేటప్పుడు అలాంటి స్థితే ఉండాలి, చేసిన తర్వాత కూడా ఆ స్థితి మారకూడదు. సో మీ న్యాచురల్ స్థితి అనేది మీరు ఏదో గ్రహించి అది కంటిన్యూస్గా మెయింటైన్ అయ్యేటట్టు చూసుకోండి. అండ్ ఆల్సో మీకు మోటివేషన్ ఇచ్చే ఇంకొక పద్ధతి ఏంటంటే, మీరు కంటిన్యూస్గా నాలెడ్జ్ అక్వైర్ చేసుకోవాలి. మీరు ఏదైతే ఎంచుకున్న ఏరియాలో మీరు పనిచేస్తున్నారో కంటిన్యూస్గా నాలెడ్జ్ అనేది పెంచుకుంటూ పోతుంటే, కొత్తది ఏదైనా నేర్చుకుంటుంటుంటే అదే మీకు కంటిన్యూస్గా మోటివేషన్ అనేది ఇస్తుంటుంది. సో ఇప్పటి నుండి మీరు స్టార్ట్ చేసే పని ఏదైనా సరే క్విట్ చేయకుండా, మధ్యలో వదిలేయకుండా దాన్ని అంతు చూడాలని, కంప్లీట్ చేసే వరకు ఆపకూడదని బలంగా కోరుకుంటున్నా. అండ్ ఇక్కడ దాకా మన టాక్ని వింటున్నారంటే మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టాటా, బై బై.